ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ చిన్నప్పటికెళ్ళి దీనికోసమే కష్టపడ్డాను. సో చాలా హ్యాపీగా ఉంది. సో చిన్నప్పటి నుంచి మీరు ఇందాక అన్నట్టు చాలా కష్టపడ్డారు. ఈరోజు ఆ కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. సో బయట నుంచి, రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. నా సక్సెస్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా సపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గరికెళ్ళి. ఓకే. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. మీరెలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను గూడా చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ యాక్చువల్లీ ఆక్షన్ అప్పుడు మేము మ్యాచ్ ఓడిపోయాం. ఓకే. సయ్యద్ ముష్తాక్ అలీ సెమీఫైనల్. హ్మ్. సో అంతా సెలబ్రేట్ చేయాల్సిన టైం దొరకలే నాకు. బికాజ్ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్స్ లేకుండే. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇవాళ అందరు చాలా వార్మ్ వెల్కమ్ ఇచ్చినారు. ఇట్లా పరేడ్ లెక్క చేసి చాలా మంచిగా అనిపించింది. సో యాహ్! సో మేము వచ్చేటప్పుడు కూడా బ్యానర్స్ చూసాం అక్కడ. ఎలాంటి సెలబ్రేషన్స్ అయ్యాయో మేము కూడా చూసాం. మరి ఇప్పుడైనా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? యాహ్! పొద్దునకెళ్ళి అదే నడుస్తుంది. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి. అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది క్రికెట్ మీద? యాక్చువల్లీ అన్న ఫస్ట్ ప్రాక్టీస్ పోతుండే. సో అన్నతో పాటు నేను పోతుండే. అట్లా మెల్లమెల్లగా కొంచెం ఇష్టం పెరిగింది. అండ్ అది ఇష్టం ప్యాషన్ అయింది. అండ్ సిన్స్ దెన్ ఐ బీన్ ప్లేయింగ్ 8 ఇయర్స్‌కెళ్ళి. లైక్ సిన్స్ ఐ వాస్ 8. ఓహ్! అండ్ మీ ఫాదర్ ఫ్యామిలీకి కూడా క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా క్రికెటర్సే. సో ఇంట్లో నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా సపోర్ట్ ఉండే మమ్మీ, డాడీ ఇద్దరికెళ్ళి. బికాజ్ చదువుకోకపోయినా ఏమనకపోతుండే. ఓహ్! సో జస్ట్ ఎంజాయ్ చేసి నా ప్యాషన్‌ని ఫాలో కమ్మని చెప్పారు చిన్నప్పటికెళ్ళి. ఓకే. సో ఫుల్ సపోర్ట్ ఉండే ఇంట్లోకెళ్ళి.